నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివారం తెనాలి విచ్చేసిన ఆల్ ఇండియా ది సాల్వేషన్ ఆర్మీ టెరిటోరియల్ కమాండర్ దాసరి డానియల్ రాజు ఘన స్వాగతం పలికిన సెంట్రల్ కోర్ట్ ట్రెజరర్ గాలి రవికుమార్. తెలుగు సాహితీ లోకంలో తమ రచనలు కవిత్వంతో ప్రత్యేక స్థానం నిలుపుకున్న రచయితలు శారద, కవి ఆలూరి బైరాగి శారద శత జయంతి సదస్సులో పేర్కొన్న పలువురు వక్తలు. రాష్ట్రంలోని సినీ ఇండస్ట్రీకి సంబంధించి అన్ని యూనియన్లు ఏకతాటిపైకి వచ్చి మోసాలను అడ్డుకోవాలని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా పిలుపునిచ్చారు. తెనాలి ఆలపాటి నగర్లోని మా ఏపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పుట్టగొడుగులు వివిధ సినీ ఇండస్ట్రీ అసోసియేషన్లు పుట్టుకొస్తున్నాయని ఆరోపించారు. వీరిలో కొందరు అడ్మిషన్ల పేరిట మోసాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని అడ్డుకునేందుకు పారదర్శకంగా అసోసియేషన్లు నిర్వహిస్తున్న వారందరూ ఒక వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో తొలి అడుగుగా తెనాలిలో వివిధ అసోసియేషన్ నిర్వాహకులకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు సరైన అసోసియేషన్లు సంప్రదించి వారి ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని సూచించారు. తెనాలిలో ఇటీవల కొందరు ఆడిషన్లు నిర్వహించడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నామని గుర్తు చేశారు. కొద్ది రోజుల్లో జిల్లా ఎస్పీని కలిసి ఇలాంటి మోసాలపై ఫిర్యాదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రంలో సినిమా పేరుతో సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని, సినిమాల్లో వేషాలు ఇప్పిస్తామని, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని, గుర్తింపు కార్డులు ఇస్తామని ఇలా విశాఖపట్నం నుంచి, తిరుపతి నుంచి, గుంటూరు, విజయవాడ ఎన్నో స్థలాల్లో భయంకరమైన మోసాలు చేస్తున్నారు. ఎందుకంటే సినిమా అనేది ఒక వ్యసనం, సినిమా అనేది ఒక వ్యాపకం, సినిమా అనేది ఒక ప్యాషన్. ఆ ప్యాషన్లో ఇష్టపడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే, అరే మనకు అవకాశం వచ్చుద్దేమో, మనం కూడా వెండి తెర మీద కనపడదాం, మనం కూడా సినిమాలో కనపడతామన్న ఉద్దేశంతో ఈ ఆడిషన్లకు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఆల్. చాలామంది 100 మంది ఉంటే 98 మంది డబ్బులు వసూలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, సినిమా పిచ్చి ఉన్న అమ్మాయిలను వాడుకుంటున్నారు. ఇది పద్ధతి కాదని చెప్తున్నా, ఇది మన సంస్కారం కాదని చెప్తున్నా, ఇది మన ఆచారం కాదని చెప్తున్నా. రాష్ట్రంలో ఉన్న సినిమా యూనియన్లన్నింటినీ కూడా ఒకే గొడుగు కింద వచ్చే ప్రయత్నంలో తొలి మిట్టిది. ఎవరు కూడా ఒక్క రూపాయి తీసుకున్నా సహించేది లేదు. ఎవరి దగ్గర వసూలు చేసినా మేము ఊరుకోం. దానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా యూనియన్స్ వాళ్ళు ఉంటే, ఇప్పుడు ప్రసాద్ గారు ఉన్నారు, ఈజ్ ద మోస్ట్ సీనియర్, ఆయన మన్మోహన్ కృష్ణ గారు, మేమందరం కలిసి చాలా పారదర్శకులు. మాకు డబ్బు అవసరం లే, మోసం చేయాల్సిన అవసరం మాకైతే లే. మోసం చేసేవాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దు దయచేసి. నిజం చెప్పాలంటే సినిమాలో వేషాలు ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ ఆడిషన్లు పెట్టరు. ప్రొడక్షన్ మేనేజర్కి చెప్తారు, ప్రొడక్షన్ మేనేజర్ కబురు చేస్తాడు, ఆ వేషానికి సూటబిలిటీ ఉంటే డైరెక్టర్ గారు తీసుకుంటారు. గుంటూరులో ఒక యూనియన్, విజయవాడలో ఒక యూనియన్, ఒంగోలులో ఒక యూనియన్, తిరుపతిలో ఒక యూనియన్, వైజాగ్లో ఒక 3 యూనియన్లు, ఇలా రాష్ట్రాన్ని సినిమా పేరుతో చాలా దారుణంగా మోసం చేస్తున్నారు. ఈ పరిస్థితులు రాకూడదని నేను ఇందాక మీ ముందు కూడా మన గుంటూరు జిల్లా ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. ఎస్పీ గారు 24వ తారీఖు రమ్మన్నారు. నేను ఇలా చేసేవాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇవ్వదలుచుకున్నా. మేమందరం ఎందుకు కలుస్తున్నామంటే మాకు డబ్బుతో పనిలే, మేము మోసం చేయాల్సిన అవసరం లే. అందుకని అలా లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, డబ్బులు వసూలు చేయకుండా, మోసాలు చేయకుండా వచ్చేవాళ్ళు ఉంటే మనం అందరం కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎవరిని విమర్శించాం. అయితే ఇక్కడ ఎక్కడైనా కూడా పారదర్శకత అనేది లోపించి డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంటే మాత్రం ఈ రాష్ట్రంలో రేపటి నుంచే మేము పోలీసుల దృష్టికి తీసుకెళ్తాం. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం.
ఏపీ సినీ అండ్ టీవీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విశాఖపట్నం వ్యవస్థాపకులు ఏఎం ప్రసాద్ మాట్లాడుతూ కొందరు సినీ ఇండస్ట్రీ పేరిట అసోసియేషన్ ఏర్పాటు చేసి అవకాశాలు ఇప్పిస్తామని చిన్నస్థాయి కళాకారులకు టెక్నీషియన్లను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే కొందరు నగదును కూడా పోగొట్టుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి మోసాలను అడ్డుకోవాల్సిన బాధ్యత సినీ పెద్దలపై ఉందన్నారు. అనేక ప్రాంతాల్లో అనేక కోణాల్లో రకరకాలైనటువంటి ఫెడరేషన్స్ ఉన్నాయి కనుక వారందరినీ ఒకసారి సమావేశపరుచుకుని మనందరము దృఢమైన సంకల్పమైన దిలీప్ రాజు గారు చెప్పినటువంటి ఒక నిశ్చలమైనటువంటి నిశ్చయాన్ని తీసుకోగలిగితే మన వెనక ఉన్నటువంటి శక్తి సామర్థ్యము ముందుకు ఉంటుందని, తద్వారా ఎందరో కళాకారులకి టెక్నీషియన్స్కి ఉపాధి జరుగుతుందని ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం ఏర్పడడం కోసం మనందరం చాలా కలిసి కృషి చేయవలసిన ఆవశ్యకత ఉంది అన్నది మా అభిప్రాయం. అందరం కలిసి ఎందరో కళాకారులకి 6,000 మంది చిల్లర ఉన్నారు. ఈరోజు మేము బైఫ్రికేషన్ చేసి అన్ని కోణాలలో ప్రతి ప్రాంతంలో వారిని కూడా మేము చూస్తే 6,000 మంది పైచిలకు సినిమా వాళ్ళ మీద ఉద్యోగాలు లేక సినిమా మీద ఆధారపడినటువంటి జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి టాలెంట్ ఉన్నటువంటి కళాకారులు, టెక్నీషియన్స్, కెమెరామెన్లు, మంచి మంచి ఆర్టిస్టులు, ఆర్ట్ డైరెక్టర్లు, అనేక రకాలైన డిపార్ట్మెంట్స్ 24 క్రాఫ్ట్లు కూడా మంచి చక్కని స్థానంలో ఉంది. కనుక మనము ముందుండాలి అంటే మా వెనక ఈ జనం ఉన్నారు అని నమ్మకం మమ్మల్ని కలిగించుకున్నట్టు, మమ్మల్ని ఎలాగైతే కలిగించుకుని మమ్మల్ని ముందుకు ప్రోత్సహించి ముందుకు పంపిస్తారో ఈ అన్ని ఫెడరేషన్ని ఏకం చేస్తామో, ఆ ఏకం చేసిన ద్వారా మా యొక్క శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకుంటామని ఈ యొక్క తొలి అడుగుగా మీ అందరికీ కూడా మా యొక్క సందేశాన్ని ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ వ్యవస్థాపకులు అంబటి మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రానికి సినీ ఇండస్ట్రీ ఆభరణం వంటిదని, దీనిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఎటువంటి అవగాహన లేకుండా కొందరు యూనియన్లు ఏర్పాటు చేసి కళాకారులను దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని అసోసియేషన్ల నాయకులు స్పందించి వీటిని అడ్డుకునేందుకు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో నటుడు మిలిటరీ ప్రసాద్ పాల్గొన్నారు. దిలీప్ రాజా గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఔత్సాహికులైనటువంటి కళాకారులకి, ముఖ్యంగా సినిమా అంటే ఎంతో అభిమానం, ప్రేమ ఉండి దాంట్లో రాణించాలనుకునేటటువంటి ఒక ప్యాషన్ ఉన్నటువంటి వాడు వాళ్ళ సభ్యత్వాల కోసం, వాళ్ళ కోసం మా అనేటటువంటిది అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఏర్పరచడం జరిగింది దిలీప్ రాజా గారు. అట్లనే మరి ఇప్పుడు ప్రసాద్ గారు వైజాగ్ నుంచి వచ్చిన ఆయన అక్కడ వైజాగ్లో కూడా ఇండస్ట్రీ నెలకొనడానికి విశేషమైనటువంటి కృషి చేశారు. అయితే ఎన్నో యూనియన్లు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూ ఉన్నాయి, అట్లానే ఎన్నో అసోసియేషన్లు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వాటికి రిజిస్ట్రేషన్ ఉందా? వాటికి ఒక వ్యాలిడిటీ ఉందా? వాళ్ళు నిర్వహించేటటువంటి వాళ్ళకి అంతకుముందు ఒక పట్టుత్వమైనటువంటి సంఘంలో ఒక స్థాయి, సముచితమైనటువంటి గౌరవం ఉన్న వ్యక్తులు ఉన్నారా? ఇలా లేకుండా ఎవరు పడితే వాళ్ళు మేము అసోసియేషన్ అంటారు. ఏముందో సింపుల్ రిజిస్ట్రేషన్ ఒకటి చేసుకుంటారు, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఏదో ఇస్తారు, వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు తీసుకొని మెంబర్షిప్ ఫీ అంటారు, ఇది అంటారు, అది అంటారు. బట్ ఎంతవరకు వాళ్ళకి న్యాయం చేస్తున్నారు? ఎంతవరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? జూనియర్ ఆర్టిస్టులు అండ్ మిడిల్ ఆర్టిస్టులు అంటే మధ్యస్థాయి ఆర్టిస్టుల వరకే ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. పెద్ద స్టార్స్ అసలు వాళ్ళ అసోసియేషన్లో ఉన్నవాటే లేకపోయినా ఒకటే, మిడిల్ స్టార్స్ అండ్ జూనియర్ ఆర్టిస్టులకే ఇది కావాలి. మరి ఇక్కడ వచ్చేసేటప్పటికి ఈయన వ్యవస్థాపకుడిగా మా అనేది ఇక్కడ మొదలుపెట్టాడు ఫస్ట్లో తెనాల్లో. మరి రూపాయి ఎవరి దగ్గర తీసుకున్నట్టు కానీ, ఎవరినైనా మోసం చేసినట్టు కానీ, ఇంకో రకమైనటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి విషయం కూడా ఇంతవరకు లేదు. ఎవరు కూడా డబ్బులు తీసుకొని చేయడం ఏంటి? ఇది డెవలప్ అవుతున్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీ అనేది చాలా చిగురు దశలో ఉంది. అటువంటి దశలో ఉన్న దాన్ని మిస్యూజ్ చేసేసి దాన్ని బదనాం చేసి నలిపేస్తుంటే మరి అభిమానం ఉన్నటువంటి వాళ్ళం సినిమా ఇండస్ట్రీ మీద చూస్తా ఎలా ఊరుకుంటాం? కాబట్టి ఏదో ఒక యాటిట్యూడ్ తీసుకోవాలా, యాక్షన్ తీసుకోవాలా, అందరినీ సమన్వయపరుచుకోవాలా, అందరినీ ఒక తాటి మీదకి నడిపి ఇండస్ట్రీ భవిష్యత్తు ముఖ్యమండి, ఎవరిది కూడా ఇండివిజువల్స్ కాదు. ఆల్ ఇండియా ది సాల్వేషన్ ఆర్మీ టెరిటోరియల్ కమాండర్ దాసరి డానియల్ రాజు ఆదివారం తెనాలి విచ్చేశారు. ఆల్ ఇండియా ది సాల్వేషన్ ఆర్మీ టెరిటోరియల్ కమాండర్ గా నూతనంగా నియమితులైన మొట్టమొదటిసారిగా తెనాలి మండలం ఐతానగర్ సెంట్రల్ కోర్లో జరిగిన స్త్రీ మరియు పురుష సంఘ పెద్దల సమావేశానికి విచ్చేసిన కమిషనర్ దాసరి డానియల్ రాజుకి సెంట్రల్ కోర్టు ట్రెజరర్ గాలి రవికుమార్ ఘనస్వాగతం పలికి ఆయన్ను ఘనంగా సత్కరించారు. నూతన రాష్ట్రీయ నాయకులు రాక
తెనాలి పట్టణానికి దీవెనకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ది సాల్వేషన్ ఆర్మీ తెనాలి పట్టణ నాయకులు లెఫ్టినెంట్ కల్నల్ గేరా థామస్, లెఫ్టినెంట్ కల్నల్ జి సిఎన్ కుమారి, డిఎస్ మేజర్ బి బెనర్జీ, డివైఎస్ మేజర్ టి కోటయ్య, మేజర్ కేఆర్ఆర్ బాబు, మేజర్ జె క్రీస్తుదాసు, మేజర్ రాజకుమారి, తెనాలి మండలంలో ఉన్న 26 సంఘాల దైవ సేవకులు మరియు సంఘస్థులు, ఐతానగర్ సెంట్రల్ కోర్ సంఘ పెద్దలు బట్టు చక్రయ్య, గాలి రవికుమార్, పిల్లి కనకరత్నం, కారుమంచి నరసింహారావు, రుద్రపాటి ఆశీర్వాదం, గ్రహ సమితి, యూత్ సభ్యులు, సండే స్కూల్ సభ్యులు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు అనగా ఇండియా సెంట్రల్ టెరిటరీకి ఒక హిస్టారికల్ డే. అదేమనగా రక్షణ సైన్యము ఈ ఇండియా సెంట్రల్ టెరిటరీలో ప్రారంభించబడి 130 సంవత్సరాలు అయిన సందర్భంగా నూతనంగా వచ్చిన మన ప్రియతమ రాష్ట్రీయ నాయకులు కమిషనర్ డానియల్ రాజు దాసరి గారు ఆహ్వానం మేరకు ఈ మండలాన్ని దర్శించి ఈ మండలాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన విధానాన్ని బట్టి వారికి మండల నాయకులుగా ఈ తెనాలి మండలం తరఫున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. రక్షణ సైన్యం అనేటువంటి దేవుని పరిచర్య సేవ చేసేటువంటి సైన్యం 130 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంగా మరి ఈ రోజున రక్షణ సైన్యం ఇండియా సెంట్రల్ రాష్ట్రం అంతా కూడా ఘనంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇండియా సెంట్రల్ టెరిటరీ రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, అలాగే చెన్నై పట్టణం ఇవంతా కూడా రక్షణ సైన్య అనేక సంఘాలు ఉన్నాయి. ఈ రోజున ప్రత్యేకంగా ఈ యొక్క తెనాలి మండలం, తెనాలి రక్షణ సైన్య డివిజన్ లో ఈ ఉత్సవాలకు నన్ను ఆహ్వానించినటువంటి మరి డివిజనల్ కమాండర్ గారు లెఫ్టినెంట్ కర్నల్ థామస్ గారికి, ఆయన సత్యమణి లెఫ్టినెంట్ కర్నల్ సిఓ కుమారి గారికి, వారి టీం అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా ఈ యొక్క తెనాలి ఐతానగర్ సెంట్రల్ కోర్ సంఘ కాపర్లకు, సంఘ పెద్దలకు, సంఘస్థులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున ఈ యొక్క చిన్న మీటింగ్ను ఏర్పరిచి ఈరోజు 130 సంవత్సరాల రక్షణ సైన్య సేవను జ్ఞాపకం చేసుకోవటానికి తరలించారు. రక్షణ సైన్యం అనేది దేవుని యొక్క సైన్యం, దేవుని సేవ చేస్తున్నటువంటి సైన్యం. ఇది ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైనప్పటికీ ప్రారంభమై ఈ జూలై నెల 2వ తారీఖు 160 సంవత్సరాలు నిండింది. ఇప్పటికి దాదాపుగా 140 దేశాల్లో మరి పరిచర్య చేస్తుంది. ప్రాథమికంగా రక్షణ లేని వారికి రక్షణను నడిపించటం, సువార్త సేవ చేయటం, అలాగే సాంఘిక కార్యక్రమాల్లో ప్రపంచంలో అనేక స్థలాల్లో సాంఘిక కార్యక్రమాలు, విద్య, వైద్య, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలలో రక్షణ సైన్యం ముందుండి నడిపిస్తుంది. ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం పట్టణంలో గంగానమ్మ కొలుపులు వైభవంగా జరిగాయి. పినపాడుకు చెందిన పెరుగువారు ఇలవేలుపు గంగానమ్మ తల్లి సారే కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. పినపాడు నుండి గంగానమ్మ గుడి వరకు మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి గంగమ్మ తల్లికి సారె సమర్పించారు. పెరుగువారి ఇలవేల్పు గంగమ్మ తల్లి పినపాడు మన అమ్మవారికి సారిగా తీసుకుని ఆడపడుచులు వాళ్ళు అందరూ కలిసి వచ్చి పశువు కుంకంగా ఏర్పాటు చేసుకుని అన్నీ చేసుకుని హంగామాగా వచ్చారు. అంతా చేస్తున్నాము. ఇది ఈ రోజున అందరికీ భోజనాలు వ్యవహారాలు కూడా ఏర్పాటు చేసాం. పెరుగువారి గంగమ్మ తల్లి పినపాడు పెరుగువారి గంగమ్మ తల్లి పినపాడు పశువు కుంకం పెరుగువారి చారి గంగమ్మ తల్లి జాతరకి పెరుగువారి కమిటీ పినపాడు తెనాలి.
తెలుగు సాహిత్య లోకంలో తమ రచనలు కవిత్వంతో ప్రత్యేక స్థానం నిలుపుకున్న రచయితలు శారద, కవి ఆలూరి బైరాగి అని పలువురు వక్తలు పేర్కొన్నారు. సాహిత్య అకాడమీ స్వాతంత్ర సమరయోధుడు వడ్లమూడి గోపాలకృష్ణయ్య, వడ్లమూడి వెంకటలక్ష్మమ్మ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో ఆలూరి బైరాగి శారద శత జయంతి సదస్సును ఆదివారం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు సదస్సు జరిగింది. ఉదయం బాబు ఆర్ వడ్లమూడి అధ్యక్షతన జరిగిన సభకు తెలుగు సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు వల్లూరు శివప్రసాద్ స్వాగతోపన్యాసం చేయగా రచయితలు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శారద అతిథులుగా హాజరయ్యారు. సభలో రచయితలు పి శివశంకర్, పి లక్ష్మీనారాయణ కీలకోపన్యాసం చేశారు. 12 గంటలకు కొత్తపల్లి రవిబాబు అధ్యక్షతన జరిగిన మొదటి సమావేశంలో కందిమళ్ల శివప్రసాద్, కొర్రపాటి ఆదిత్య, పేరిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పత్రాలు సమర్పించి ఆలూరి బైరాగి సాహిత్యంపై ప్రసంగించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆచార్య గుజ్జలముడి కృపాచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కె శరత్చంద్ర, జ్యోతిశ్రీ, చెరుకూరి సత్యనారాయణ పత్రాలు సమర్పించి శారదా కథ, నవల సాహిత్యంపై ప్రసంగించారు. 1964లో నేను హిందీ పిహెచ్డి చేసిన ఆదేశ్వర్ మాట్లాడి తర్వాత మద్రాసులో హిందీ ప్రచార సభలో హిందీ ఎంఏ కోర్సును ప్రప్రథమంగా ప్రారంభించిన తరుణంలో హిందీ లెక్చర్గా చేరడం జరిగింది. త్యాగరాజనగర్లోని రామన్ స్ట్రీట్ 10వ నెంబర్ ఇంటి ముందు గదిలో బైరాగ్ గారు ఉండేవారు. నేను కూడా ఆయన రూమ్లోనే ఉండేవాడిని. ఒకరోజు సాయంత్రం కొడవడి కుటుంబరావు గారితో అల్పాహారం చేసిన తర్వాత వారి నుండి సెలవు తీసుకుని నేను బైరాగ్ గారు మౌంట్ రోడ్ మీదుగా నడుస్తాం. దాదాపు రాత్రి 10 గంటల సమయం. తన కవిత్వాన్ని గురించి ఎప్పుడూ మాట్లాడిన బైరాగ్ గారు ఎప్పుడూ కవిత్వం గురించి మాట్లాడటం కానీ ఏమీ అసలు ఉండేది కాదు. తన కవిత్వాన్ని గురించి ఎప్పుడూ మాట్లాడిన బైరాగ్ గారు అప్పుడు యాదృచ్ఛికంగా ఆదేశ్వరరావు, నాకు తెలిసిన భాషల్లో ప్రేమ కవిత్వాన్ని ఎంతగానో చదివాను, కానీ షేక్స్పియర్ సానెట్స్లో ఉన్న ప్రేమలోతులు, ప్రేమ వైవిధ్యం నాకు ఇక్కడ కనిపించలేదు కదా. షేక్స్పియర్ ప్రేమ కవితల తరువాత నా ప్రేమ కవితలు నిలుస్తాయి రా ఆదేశ్వరరావు అని చెప్పని ఆయన ఆత్మవిశ్వాసాలను చెప్పారు ఆదేశ్వరరావు గారు. అక్కడ ఉన్నప్పుడు చిన్న వయసులోనే ఆయన కొన్ని కవితలు రాసి వాటి ఇంత స్థాయి లేదని చెప్పి ఆయన రాసిన కవిత ఆయనకి ఇచ్చేసారు. తర్వాత ఇంకా అప్పుడు కాసిన రాస్తూ ఉంటే ఆయన బైరాగ్ గారు తిరిగి వచ్చేసిన తర్వాత ఆయన గదిలో ఆ పాఠశాలలో ఉన్న వివిధ సందర్భాల్లో బైరాగ్ గారి చేతి వార్పు రాసిన కవితలన్నింటినీ పోగు చేసి అక్కడ ఉన్నటువంటి గురువు గారు దాన్ని త్యాగం చేసి దాన్ని పలాయన్ అనే పేరుతో హిందీలో పబ్లిష్ చేశారు. ఆ ఆలూరి బైరాగ్ గారి పలాయన్ హిందీ సాహిత్యంలో ఎంత సంచలనం రేపిందంటే తర్వాత మళ్ళీ బైరాగ్ గారి రాయట్లా వారు బైరాగ్ గారి పేరు ఎంత ప్రాశస్త్యందో అందుకని వారు ఏం చేశారు, 2వ ఎడిషన్గా పలాయన పేరుతో కాబట్టి బదలీకి రాత్ బైరాగి అని బదలీకి రాత్ అనే టైటిల్తో బైరాగి అని అన్నారు. ప్రతివాడు బైరాగి వచ్చింది, బైరాగి కొత్త వచ్చిందని చెప్పి కొనుక్కుంటే ఏమని మళ్ళీ అన్ని పలాయనలోకి వెళ్ళి యాస్టిజ్గా టైటిల్ మధ్య అంటే బైరాగి గారి పట్ల వారికి ఉన్నటువంటి అక్కడ అభిమానం, అప్పుడు పెరిగిన అభిమానం ఎంత ఉందనేటువంటి ఒక పరిణామాన్ని చెప్పడం కోసం నేను చెప్పాను. మానవ గీత ఆలోచించే కంఠం కావాలి నాకు అన్న ఒక విలక్షణమైన కంఠస్వరం ఆలూరి బైరాగి. తెలుగు సాహిత్యంలోనే అంత విలక్షణ స్వరం, అంత విలక్షణ కవితాధార, అది సంస్కృత కవితా శైలిలో కానీ అచ్చ తెలుగు కవితా శైలిలో కానీ ద్విముఖ పాండిత్యం కలిగినటువంటి అపూర్వమైన సాహిత్య కృషి మరొక తరగతి కనపడదు. అట్లాంటి ఆలూరి బైరాగి కవిత్వం గురించి, కథల గురించి 4 మాటలు మాట్లాడే అవకాశం కలిగినందుకు ఉద్యమాలని అనుసరిస్తూ కవిత్వం రావడం అనేది ఆధునిక కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి భావ కవిత్వాన్ని తీసుకున్నట్లయితే అది ఒక భావలోక విహారంలాగా మనకు కనబడుతుంది. తర్వాత వచ్చిన అభ్యుదయ విప్లవ కవిత్వాన్ని తీసుకున్నట్లయితే అది ఒక బాహ్యలోక విహారంలాగా సామాజిక సమస్యలు, సామాజిక చింతన ఇవి ప్రధాన భూమికగా సాగినటువంటి ఉద్యమాలుగా అవి కనపడతాయి. ప్రత్యేకించి ఒక ఆలూరి బైరాగి గారిని తీసుకున్నట్లయితే అది పూర్తిగా అంతర్లోక విధానం. మానవ గీత అని ఏదైతే ఆయన ప్రస్తావించాడో కనుక గీతంలో ఆ మానవ గీత ఎటువంటిది,
మానవుడి యొక్క పరిణామ క్రమం ఎట్లాంటిది, ఈ పరిణామ క్రమంలో ద్వంద్వాల మధ్య మానవుడు యొక్క వెతుకులాట ఎట్లాంటిది, ఆ వెతుకులాటని భరించలేక దాని నుంచి చేసేటటువంటి పలాయనం ఎటువంటిది, ఆ పలాయనాన్ని కూడా భరించలేక మృత్యువును కోరుకునేటటువంటి విధానం ఎట్లాంటిది. ఆషాఢమాసం సందర్భంగా తెనాలి ఆర్యవైశ్య మహిళలు ఆధ్వర్యంలో గంగానమ్మ తల్లికి సద్ది నివేదన సమర్పించారు. బోస్ రోడ్లోని కన్నికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద నుండి ఊరేగింపుగా గంగానమ్మపేటలోని గంగానమ్మ గుడి వరకు పసుపుతో అమ్మవారిని తయారు చేసి 100 మంది మహిళలతో ఊరేగింపుగా వెళ్లి సద్ది నివేదన సమర్పించారు. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి లక్ష్మీ కుమారి తెనాలి పట్టణ మహిళా సంఘం కొండవీటి పద్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని గంగానమ్మకి ముత్తైదులు అందరము సద్ది తీసుకొని సద్ది నివేదన చేయడానికి వచ్చాము. తెనాలి వాసవి కనికా పరమేశ్వరి గుడి నుంచి మేళ తాళాలతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవంతం చేసిన వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం తరపున అందరూ గంగానమ్మ తల్లికి సద్ది తీసుకొచ్చాము. ఈ తెనాలి కనికా పరమేశ్వరి గుడి అమ్మవారి దగ్గర నుంచి గంగానమ్మ గుడి దాకా మేళతాళాలతో సద్ది తీసుకురావడం జరిగింది. చాలా మంది 100 మంది దాకా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. తెనాలి రైల్వే స్టేషన్ వద్ద నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వర్గీయ మోవా విజయలక్ష్మి జ్ఞాపకార్థం భర్త మోవా సత్యనారాయణ, కుమారుడు రఘుబాబు, కోడలు గీతిక, మనవరాలు హర్షిత, అవంతి మరియు కుటుంబ సభ్యులు పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోవా సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యదర్శి జీవి నారాయణ, ప్రధానోపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు, ఓలేటి వెంకట ప్రతాప్, శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను, దోళ్లిపూడి శ్రీరామ్మూర్తి, గుడికందుల అర్జునరావు, కొత్తగర్ల శ్రీనివాసరావు, దూబా సందీప్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి నిత్యాన్నదాన కార్యక్రమం వద్ద మరి స్వర్గీయ మోవా విజయలక్ష్మి గారి స్మారకార్థం వారి భర్త గారు శ్రీ మోవా సత్యనారాయణ గారు, వారి కుటుంబ సభ్యులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వారు మరి మోవా విజయలక్ష్మి గారు 2017 జూలై 20న పరమపదించడం జరిగింది. అప్పటి నుంచి ఆయన స్మారకార్థంగా మరి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వటం, అలాగే మహాప్రస్థానంలో అక్కడ రూములు కట్టించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, అలాగే పాఠశాలల్లో దొడ్డపనేని ఇందిరా గారి గర్ల్స్ హై స్కూల్లో కూడా గదులను ఏర్పాటు చేసి మరి అట్లాగే మంచినీటి సౌకర్యం చేశారు. అలాగే ఈ రోజున తెనాలి మన రామకృష్ణ కళాక్షేత్రంలో 60 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున 550 మార్కులు ఆ పైబడినటువంటి విద్యార్థులందరికీ కూడా 60 మందికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 3 లక్షలకు పైబడి మరి ఈ రోజున విద్యార్థులకు నగదు బహుమతి అందజేయడం జరిగింది. అలాగే కళాకారులకు ప్రోత్సహించడం కానీ, మన అన్నదాత సుఖీభవ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలకి చేయూతను అందిస్తూ ఉంటారు. మజ్జిగ పంపిణీలో కానీ, అలాగే బాత్రూములు కట్టించడము, స్కాలర్షిప్లు ఇవ్వటం, ఫీజులు చెల్లించడము, బల్లలు అందించడం, అనేక కార్యక్రమాలు మోవా సత్యనారాయణ గారు మరి వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు మోవా సత్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు అన్నదాన కార్యక్రమం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా గల నిత్యాన అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. మోవా సత్యనారాయణ గారి
భార్య గారు విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మార్నింగ్ కూడాను మన కవి కళాక్షేత్రంలో కూడా భారీగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి కూడా పెద్దలందరూ కూడా వచ్చారు. ఈయన వారి మిసెస్ మీద ప్రేమతో ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం. మా అనంత సుఖీభావ సభ్యులకు కూడాను గురువు గారు ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు. అదేవిధంగా మా రోటరీలో కూడాను ఎన్నో కార్యక్రమాలకి చేయించున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి వాళ్ళ కుమారుడు రఘుబాబు గారు, కోడలు గీతికా గారు, మనవరాలు హసిత, అవంతి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ విజయవంతం చేయడంలో మా అనంత సుఖీభావ సభ్యులు మేము అందరం కూడాను ఈ కార్యక్రమాన్ని ఎడవూరు గ్రామంలో కొలువై ఉన్న జల్లమ్మ తల్లికి సారె సమర్పణ కార్యక్రమాన్ని గ్రామంలో ఘనంగా నిర్వహించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ఎడవూరు గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత జల్లమ్మ తల్లి సార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అలాగే పాడి పంటలు బాగా పండాలని, అన్ని కుటుంబాలు ఎంతో సంతోషంగా గడపాలని అమ్మవారిని మనసారా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మరోసారి. ఆదివారం తెనాలి విచ్చేసిన ఆల్ ఇండియా ది సాల్వేషన్ ఆర్మీ టెరిటోరియల్ కమాండర్ దాసరి డానియల్ రాజు ఘన స్వాగతం పలికిన సెంట్రల్ కోర్ట్ ట్రెజరర్ గాలి రవికుమార్. తెలుగు సాహితీ లోకంలో తమ రచనలు కవిత్వంతో ప్రత్యేక స్థానం నిలుపుకున్న రచయితలు శారద, కవి ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి శారద శత జయంతి సదస్సులో పేర్కొన్న పలువురు వక్తలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.